సార్, మీకు మా వెంచర్లో విల్లా నచ్చింది, ఇంకా ఆలస్యం దేనికి? అడ్వాన్స్ ఇచ్చి ఈ రోజే బుక్ చేసుకోండి. మేం బ్యాంక్ లోన్ పైన ఈ విల్లాని కొనుగోలు చేయాలనుకుంటున్నాం. పలానా బ్యాంక్తో మాకు టైఅప్ ఉంది. ఆ బ్యాంకులోనే మేము లోన్ అరేంజ్ చేస్తాం. అది కాదండి, చేవెళ్ల బ్యాంక్ లో చాలా రోజుల నుంచి ఖాతా ఉంది. లోన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుందని. ఏం పర్వాలేదు మేడం, మేం కూడా ప్రాసెస్ ఈజీగానే చేయిస్తాం. అయితే మీ వెంచర్కు సంబంధించిన బ్రోచరు, ల్యాండ్ డాక్యుమెంట్సు, పర్మిషన్కు సంబంధించిన జిరాక్స్ పేపర్సు ఇస్తే ప్రాసెస్ చేయించి వారం రోజుల్లో మిగతా పనులు చూద్దాం. ఇవిగోండి. ఈ వెంచర్ 111 జీవో పరిధిలో ఉంది. 111 జీవోనా అంటే ఏంటి సార్? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల పరీవాహక ప్రాంతాల్ని రక్షించేందుకు 1996లో విడుదలైన జీవో 111. 111 జీవో పరిధిలో నూతనంగా విల్లాలు, పరిశ్రమలు, భవన నిర్మాణాలకు కాని మరియు లేఅవుట్లు చేయడానికి అనుమతి ఇవ్వబడదు. జీవోను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టయితే అవి అక్రమ నిర్మాణాలే. పర్మిషన్ ఉందని చెప్పారుగా. గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. హెచ్ఎండిఏ గాని, డిటిసిపి గాని, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గాని టెక్నికల్ అప్రూవల్స్ ఇచ్చిన వాటికి మాత్రమే గ్రామ పంచాయతీలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 111 జీవో పరిధిలోని ఈ వెంచర్కు పై సంస్థలు టెక్నికల్ అప్రూవల్స్ ఇచ్చే అవకాశం లేదు. కావున గ్రామ పంచాయతీ పర్మిషన్ అనేది తప్పుడు సమాచారం. అలాగే ప్రభుత్వ అనుమతి ప్రకారం లేని నిర్మాణాలకు ఏ బ్యాంకులోనూ లోన్ ఇవ్వరు. ఓకే సార్, ఇది సక్రమ నిర్మాణం కానప్పుడు మేమెందుకు ఆ వెంచర్లో కొనుగోలు చేస్తాం? నో. వెరీ గుడ్. క్లియర్ టైటిల్, పక్కా పర్మిషన్స్ ఉన్న మరో వెంచర్లో ట్రై చేయండి. 111 జీవో పరిధిలో మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, చేవెళ్ల, కొత్తూరు, శంకర్పల్లి, రాజేంద్ర నగర్ మొదలైన మండలాల్లో 84 గ్రామాలున్నాయి. పూర్తి వివరాలకు hmda.gov.in వెబ్సైట్లో జీవోలపై క్లిక్ చేయండి. సరైన సమాచారం తెలుసుకోండి. 111 జీవో పరిధిలో అపార్ట్మెంట్లు నిర్మించడం, వెంచర్లు చేయడం అక్రమం. అలాంటి చోట్ల కొనుగోలు చేయడం నష్టదాయకం. స్థిరాస్తి కొనుగోలుదారులు ముందు జాగ్రత్త వహించండి.